అసత్య నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ లీగల్ నోటీసుల వివరాలేంటి? స్వప్న, ఇదైతే శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ తరఫున ఆ సంస్థ న్యాయవాది మల్లికార్జునరావు నోటీసులు పంపారు. ఏదైతే నిన్న ఇవాళ కూడా అటు శాసన మండలి వేదిక హెరిటేజ్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ వస్తున్నారన్నది ఇందులో ప్రధాన ఉద్దేశం. ఏదైతే నిన్న శాసన మండలిలోనూ ఇవాళ జరిగిన శాసన మండలి సమావేశంలోనూ ఇందాపూర్ సంస్థకు హెరిటేజ్ కి ఉన్న బంధం ఉందంటూ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు వైసీపీ నేతలు. సభలో దీనికి సంబంధించి సభను స్తంభింపు చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా బయట కూడా అసెంబ్లీ వాయిదా అనంతరం కూడా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అలాగే మంత్రులు కూడా సభలోనే కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా వారు తమ వాదనలని ఆరోపణలని కొనసాగిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి హెరిటేజ్ సంస్థ తరఫున మల్లికార్జునరావు అనే న్యాయవాది ఇవన్నీ అసత్య నిరాధారణ ఆరోపణల్లో అలాగే సంస్థ ప్రతిష్టను కుట్ర జరిగే యత్నాలు చేస్తున్నారంటూ కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఏదైతే అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారంపై సమాధానం ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటితో పాటుగా హెరిటేజ్ సంస్థను చట్టబద్ధంగా నడుపుతూ పారదర్శకంగా విధానాలు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు గుర్తింపులు పొందిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంతో పాటు దేశంలోనే ప్రీమియం బ్రాండ్ గా హెరిటేజ్ గుర్తింపు పొందిందనే విషయాన్ని బొత్స సత్యనారాయణ పంపిన నోటీసులో స్పష్టం చేశారు. అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే ఇందాపూర్ డైరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా సరే 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇందులో స్పష్టం చేశారు. 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని చెప్పి వీళ్ళ ప్రధాన ఆరోపణ. అలాగే పదే పదే తప్పుడు ఆరోపణలతో హెరిటేజ్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 365 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పరువు నష్టం కలిగించినందుకు సమాధానం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. తక్షణమే చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పడంతో పాటు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా హెరిటేజ్ సంస్థ ఈ మేర నోటీసులో డిమాండ్ చేసింది. లేని పక్షంలో హెరిటేజ్ సంస్థ సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ కూడా నోటీసుల్లో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.